ఉన్నారు అందరూ? బాగున్నారా? ఏం చేస్తున్నారు? డైట్ చేస్తున్నారా? ఎంత వెయిట్ ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను ఇవాళ అయితే నా డే 9 డైట్ ప్లాన్ అయితే మీకు చూపించబోతున్నాను. సో ఏం డైట్ చేశాను, ఏమేం వర్కౌట్స్ చేశాను అన్నది నేను ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను అనమాట. సో వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. అండ్ నేను ఇప్పుడే వర్కౌట్ చేసి వచ్చి మాట్లాడుతున్నాను, అందుకే కొంచెం ఆయాసం వస్తుందన్నమాట. సో రెసిపీస్ కూడా నేను చూపించినవే కాకుండా మీకు ఏది ఈజీగా ఉంటే మీరు ఏదైతే మీ టైంని బట్టి చేసుకోగలుగుతారో అలా చేసుకొని హెల్తీగా తినడానికైతే ట్రై చేయండి. సో నేనైతే చూపించాను కదా వెయిట్ 1 వీక్లో 1 kg 0.50 grams అయితే తగ్గాను అనమాట. సో చూడాలి 1 month మొత్తం మంచిగా డైట్ చేస్తే అట్లీస్ట్ 4 to 5 kgs వరకైనా తగ్గాలని అయితే అనుకుంటున్నాను. నా టార్గెట్ వచ్చేసి 60 అవ్వాలని అయితే చూస్తున్నాను అనమాట. ఇప్పుడు 69 కున్నాను. సో 60 అవ్వాలని చేస్తున్నాను అనమాట డైట్ అనేది. సో మీరు ఎంత వెయిట్ ఉన్నారో, ఎంత వెయిట్ తగ్గాలనుకుంటున్నారో అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఎవరెవరు వర్కౌట్స్, ఎక్సర్సైజ్, డైట్ పర్ఫెక్ట్గా డే కూడా చీట్ చేయకుండా చేస్తున్నారో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఏం వర్కౌట్స్ చేశాను ఏంటి అన్నది క్లియర్గా చూపిస్తాను. సో అది దాంట్లో మీకు ఏదైతే ఈజీగా ఉంటాయో అవి చేసుకోండి. నేను చేసిన వర్కౌట్సే మిమ్మల్ని చేయమని నేను చెప్పట్లేదు, ఎందుకంటే ఒక్కొక్కరి హెల్త్ ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి కొన్ని నేను చేయగలిగినవే మీరు చేయలేకపోవచ్చు. సో అందుకని మీకు ఏది ఈజీగా ఉంటే మీరు నా వీడియోస్ అయినా లేకపోతే ఎక్సర్సైజ్ వీడియోస్ ఇంకా వేరే వాళ్ళమైనా చూసి ఫాలో అవ్వండి. నేను కూడా చాలా వరకు వర్కౌట్స్ అనేవి నాకు కొంత వచ్చు. అండ్ అలాగే ఇంకొన్ని వీడియోస్ చూసి దాంట్లో నాకు ఏదైతే నా బాడీకి ఏదైతే సూట్ అవుతుందో, నేను ఏదైతే చేయగలుగుతాను అనుకున్నానో అవే నేను చేస్తున్నాను అనమాట. సో నేను అవే చేసి మీకు వీడియోలో చూపిస్తాను. సో ఇంకా వీడియో అయితే చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇది ముందు రోజు నైట్ అనమాట ప్రిపేర్ చేసుకుంటున్నాను. డీటాక్స్ వాటర్, ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అనమాట. సో దాంట్లో కొంచెం సోంపు, అలాగే సబ్జా గింజలు, కొన్ని బీట్రూట్ ముక్కలు అనమాట. సో నైట్ అసలు సెల్ఫీ స్టాండ్ పెట్టి వీడియో తీసే ఓపిక లేకుండే, అందుకని నార్మల్గా ఫోన్తో తీసాను. కొంచెం షేక్ అవుతుంది అందుకనే. సో కొంచెం అల్లము, బీట్రూట్, అలాగే సబ్జా సీడ్స్, ఇవన్నీ సోంపు, ఇవన్నీ వేసుకొని నైట్ అంతా ఇన్ఫ్యూజ్ చేసుకున్నాను అనమాట. మీ దగ్గర ఉంటే గ్లాస్ జార్లో కానీ లేదంటే స్టీల్ బౌల్లో కానీ వేసుకోండి. సో నా దగ్గర కుదరట్లేదు, అందుకని నేను నార్మల్గా ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నాను. అసలు యాక్చువల్లీ ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు. సో నైట్ అంతా ఇన్ఫ్యూజ్ చేసిన వాటర్ని మార్నింగ్ మనము లేచిన తర్వాత ఒక గ్లాస్ నార్మల్ వాటర్ తాగిన తర్వాత ఇంకా ఇది డే మొత్తం ఎప్పుడైనా తాగొచ్చు అనమాట, ఎప్పుడు దాహం వేస్తే అప్పుడు. బట్ నేను మార్నింగ్ లేచిన తర్వాత ఒక 1 గ్లాస్ నార్మల్ వాటర్ తాగిన తర్వాత ఇది తాగుతున్నాను. ఎందుకంటే మనం దీంట్లో సబ్జా గింజలు ఇవన్నీ వేస్తాం కాబట్టి మనకి అట్లీస్ట్ వర్కౌట్ చేసే అంతవరకు ఆకలి అవ్వకుండా కొంచెం ఎనర్జీ అనేది ఇస్తుంది. దీనివల్ల బ్లోటింగ్ ఇష్యూస్ ఇవన్నీ తగ్గిపోతాయి అనమాట. వెయిట్ లాస్కి చాలా హెల్ప్ఫుల్. ఖచ్చితంగా డైలీ ఒకటి తీసుకోండి ఇన్ఫ్యూజ్డ్ వాటర్. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ నైట్ వేర్ వచ్చేసి తీసుకున్నాను. ఇది మీషోలో తీసుకున్నాను అనమాట. కంఫర్టబుల్గా ఉంటుంది, ఏమంటారు, ఎక్సర్సైజ్ చేయడానికి అని చెప్పి లాంగ్ లెంత్ టాప్ అనమాట. అలాగే ఈ ప్యాంట్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. నాకు రెండు కలిపి అరౌండ్ 450 అలా పడింది అనమాట. చాలా కంఫర్టబుల్గా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. మీకు కూడా కావాలనుకుంటే ఒకసారి మీషోలో చెక్ చేయండి. సో నెక్స్ట్ ఇంకా ఈ ఎక్సర్సైజ్ తోటి ఏంటంటే మనకి బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గుతుంది. 2 legs మనం పైకి క్రాస్గా ఫోల్డ్ చేయాలి. సో మనము లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ ఎల్బో టు రైట్ని, రైట్ ఎల్బో టు లెఫ్ట్ని అనమాట. సో మనం అలా 30 times చేయాలి. 30 times into 3 sets చేయాలన్నమాట. నెక్స్ట్ ఇది క్రంచెస్, ఇది కూడా మనము 30 times into 3 sets. సో ఏదైనా 30 times into 3 sets చేయండి. మీరు ఈజీగా ఒక 1 weekలో మీ బాడీలో డిఫరెన్స్ చేంజెస్ అయితే చూస్తారనమాట. ఇంచ్ లాస్ అవ్వనివ్వండి, ఫ్యాట్ లాస్ అవ్వనివ్వండి, ఈజీగా మీరు రిజల్ట్ అయితే చూస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎక్సర్సైజ్ కూడా మనకి థైస్ అనేవి తగ్గుతుంది అండ్ లెగ్ అనేది స్ట్రెంగ్తన్ అవుతుంది. ఫస్ట్ 10 లెగ్ పైనుంచి కిందికి, కింది నుంచి పైకి 10 times చేసిన తర్వాత క్లాక్ వైజ్ ఒక 10 times, యాంటీ క్లాక్ వైజ్ ఇంకొక 10 times చేయాలి. అలాగే 2 legs చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది లెగ్ టచ్ అనమాట. మనము నార్మల్గా లెగ్స్ పైకి పెట్టేసుకొని ఇలా హ్యాండ్స్ తోటి మనము వీడియోలో చూపించినట్టు లెగ్ని టచ్ చేయాలన్నమాట. దానివల్ల మనకి ఏంటంటే సైడ్ బెల్లీ సైడ్ అంతా తగ్గుతుంది.
నేను ఈ వర్కౌట్స్ నేను డైట్ స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడైతే 90 kgs నుంచి ఉన్నానో అప్పటి నుంచి ఇవే వర్కౌట్స్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఈజీగా ఉన్నవి, నా బాడీకి తగ్గినవి నేను చేస్తున్నాను. సో మీకు ఇవి నచ్చితే ఇవి చేయండి. లేదంటే మీకు ఇంకేమైనా ట్రైనర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర నేర్చుకొని చేయొచ్చు, లేకపోతే మీరు సపరేట్గా వీడియోస్ చూసైనా చేయండి. నేను ఏంటంటే డైలీ రొటీన్ ఇవి చేస్తున్నాను కాబట్టి చూపిస్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి వర్కౌట్ అంతా అయిపోయిన తర్వాత నేను బాటిల్ గార్డ్ జ్యూస్ అంటే సోరకాయ జ్యూస్ అయితే తీసుకున్నాను నిన్న. ఒక హాఫ్ సొరకాయ అంటే పెద్ద సొరకాయలో హాఫ్ తీసుకొని దాంట్లో నాకు మా హస్బెండ్కి ప్రిపేర్ చేశానమాట. పీల్ తీసేసి దాంట్లో కొంచెం అల్లం ముక్కలు అవన్నీ వేసుకొని, అల్లం కొంచెం ఎక్కువ ఉంటే మనకి ఘాటు అనేది మంచిగా ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. మంచిగా బ్లెండ్ చేసేయాలి కొన్ని వాటర్ వేసుకొని. సో దాన్ని మనము స్ట్రెయిన్ చేసుకొని తాగే వాళ్ళు ఉంటారు, స్ట్రెయిన్ చేసుకొని తాగితే తాగేయండి. బట్ నాకు బ్లెండర్లో మంచిగా నలిగిపోతుంది. అసలు ఏ జ్యూస్ అయినా నేను అసలు స్ట్రెయిన్ చేసే అవసరమే ఉండదు. ఈవెన్ బీట్రూట్ కూడా నేను వితౌట్ స్ట్రెయిన్ చేయకుండానే తాగుతానమాట. మనకి ఫైబర్ అనేది పోదు వడగట్టకుంటే. సో అందుకని నేను స్ట్రెయిన్ చేయకుండా తాగేస్తాను. దాని తర్వాత ఒక 1 hour గ్యాప్ ఇచ్చేసి నేను ఓన్లీ డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ తీసుకున్నాను. యాక్చువల్లీ నేను వర్కౌట్ చేసి కిందికి వచ్చేసరికి 10:30 quarter to 11 అయింది. ఎందుకంటే పిల్లల్ని స్కూల్కి పంపించి మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాక నేను చేశాను. సో ఇంకా అప్పటికే చాలా ఆకలేసింది అనమాట. అందుకని సోరకాయ జ్యూస్ తాగిన తర్వాత ఒక 1 hour గ్యాప్ ఇచ్చేసి నట్స్ అలాగే కొంచెం బెల్లం కాఫీ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకెందుకంటే ఎక్స్ట్రా టిఫిన్ ఏం తీసుకోలేదు. నేను ఇవన్నీ తినేసరికి అరౌండ్ 12-12:30 అయిపోయింది. ఇంకా డైరెక్ట్ లంచ్ చేసేద్దాము అని చెప్పేసి ఊరుకున్నాను. ఇంకా లంచ్లోకి వచ్చేసి నేను రోటీ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. నార్మల్గా మల్టీగ్రెయిన్ రోటీ ఉంటుంది కదా, ఆశీర్వాద్ది. సో అది నేను ప్రిపేర్ చేసుకున్నాను. మీ ఇష్టం, మీరు లంచ్ టైంలో రైస్ అయినా తీసుకోవచ్చు. రైస్ తీసుకున్నా కూడా ఓన్లీ చిన్న కప్ రైస్ తీసుకొని కర్రీస్ ఎక్కువ పెట్టుకొని సలాడ్స్ ఎక్కువ తీసుకునేటట్టు ట్రై చేయండి. సో వెయిట్ లాస్లో మనం రైస్ మ్యాక్సిమం అవాయిడ్ చేస్తేనే బెటర్. ఎప్పుడో ఒకసారి వీక్లీ ట్వైస్ అంటే తప్పదు, ఎందుకంటే కంప్లీట్గా రైస్ మానేసి ఉండలేం కాబట్టి వీక్లీ 2 times రైస్ తీసుకుంటూ రిమైనింగ్ వెయిట్ తగ్గే వరకైనా కొంచెం రోటీస్, ఓట్స్, లేకపోతే మనము బ్లాక్ చనా సలాడ్, వైట్ చనా సలాడ్ ఇలాంటివి కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ కీన్వా తీసుకోవచ్చు, లేకపోతే కొర్రెలు ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. బ్లాక్ రైస్, రెడ్ రైస్, బ్రౌన్ రైస్, ఇన్ని రైసెస్ వస్తున్నాయి కదా, సో ఏదో ఒకటి తీసుకోవచ్చు. కొంచెం వైట్స్, కార్బ్స్ కొంచెం తగ్గించుకుని తీసుకుంటే మనకి ఏంటంటే వెయిట్ లాస్లో చాలా హెల్ప్ అవుతుంది. సో చపాతీ తీసుకున్నా కూడా ఒకటే చపాతీ తీసుకోవడానికి ట్రై చేయండి. కర్రీస్ ఎక్కువ పెట్టుకోండి. సో నేనైతే నిన్న ఓన్లీ వంకాయ కర్రీయే చేసుకున్నాను. సలాడ్ కూడా ఏం ప్రిపేర్ చేసుకోలేదు నిన్న, ఎందుకంటే కొంచెం హడావుడి ఉండే ఇంట్లో. డైలీ ఒకటేలా ఉండదు కాబట్టి ఒక్కొక్క రోజు ప్రిపేర్ చేసుకునే టైం ఉంటుంది, ఒక్కొక్క రోజు ప్రిపేర్ చేసుకునే టైం ఉండదు. ఉన్న టైంలో కూడా మనము ఎలా హెల్తీగా తినాలి అన్నది మనం చూసుకోవాలన్నమాట. సో నాకు రోటీ అయితే తొందరగా అయిపోతుంది. అలాగే సలాడ్స్ ఏం పెట్టుకోలేదని చెప్పేసి నేను ఒక ఆనియన్ అయితే మంచిగా తీసేసుకున్నాను. ఆనియన్ విత్ వంకాయ కర్రీ, ఒక చపాతీ అనమాట. నాకైతే స్టమక్ నిండిపోయింది, ఎందుకంటే కొంచెం కర్రీ ఇంకొంచెం ఎక్స్ట్రానే వేసుకొచ్చుకొని తిన్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ నేను ఓట్స్ సూప్ అనమాట. ఓట్స్ వెయిట్ లాస్ సూప్ సూపర్గా పనిచేస్తుంది. ఇది వెయిట్ లాస్కి ఖచ్చితంగా ట్రై చేయండి. దీనికి మనము ఒక హాఫ్ ఆనియన్, ఒక హాఫ్లో సగము క్యాప్సికము, ఒక 3 beans, అలాగే ఒక హాఫ్ క్యారెట్, ఒక 3-4 వెల్లుల్లిపాయలు మంచిగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇది నేను చూపించేది ఓన్లీ 1 personకి చూపిస్తున్నాను. సో మనము 0 oil ఓట్స్ సూప్ అనమాట. కొంచెం ఒక చిన్న గ్లాస్లో సగం వాటర్ పోసుకొని దాంట్లోనే మనం ఆనియన్స్ని వేగనివ్వాలి. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత దాంట్లో మనము ఈ గార్లిక్ అవన్నీ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. దీంట్లో మీరు ఏంటంటే ఇంకా కార్న్స్ వేసుకోవచ్చు. స్వీట్ కార్న్ ఉంటుంది కదా, స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు. వెజిటేబుల్స్ మీ ఇష్టము, మంచిగా వేసుకోవచ్చు. బట్ అది కొంచెం వేసుకొని ఎక్కువ వెజిటేబుల్స్ ఉండేలా చూసుకోండి. నా దగ్గర అయితే మా ఇంట్లో ఉన్న అవైలబుల్లో ఉన్న వెజిటేబుల్స్ అయితే ఇవి: క్యాప్సికమ్, క్యారెట్, బీన్స్. సో నేను ఇవే వేసుకున్నాను. అవి కొంచెం వాటర్లో వేగిన తర్వాత పైనుంచి కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ అనమాట, టేస్ట్కి తగ్గట్టు. మీ దగ్గర సాల్ట్ ఏంటంటే వైట్ సాల్ట్ ఉంటే వైట్ సాల్ట్ కొంచెం తక్కువ ప్రిఫర్ చేయండి.
పింక్ సాల్ట్ కానీ లేకపోతే రాక్ సాల్ట్ కానీ యూస్ చేయండి, హెల్త్కి చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి 3 టేబుల్ స్పూన్స్ ఓట్స్ అనమాట. నా దగ్గర రోల్డ్ ఓట్స్ ఉన్నాయి, మీ దగ్గర నార్మల్గా ఇన్స్టెంట్ ఓట్స్ ఉన్నా వేసుకోవచ్చు. బట్ రోల్డ్ ఓట్స్లో ఏంటంటే మనకి ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు బ్రౌన్ రైస్కి వైట్ రైస్కి డిఫరెన్స్ ఎలాగో అలాగే ఇన్స్టెంట్ ఓట్స్కి రోల్డ్ ఓట్స్కి డిఫరెన్స్ అదనమాట. సో మ్యాక్సిమం రోల్డ్ ఓట్స్ ప్రిఫర్ చేయండి, లేదు అనుకుంటే వైట్ ఓట్స్ ఇన్స్టెంట్ ఓట్స్ అయినా తీసుకోవచ్చు. మనకి హార్ట్ హెల్త్కి వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది. ఓట్స్ కూడా కొంచెము ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అయిన తర్వాత మనం ఏంటంటే దీంట్లో వాటర్ వేసుకోవాలి. ఎంత వాటర్ అనేది నేను చెప్తాను, క్లియర్గా వినండి, ఎందుకంటే ఇది 1 పర్సన్కి కాబట్టి. సో 1 గ్లాస్ ప్లస్ హాఫ్ గ్లాస్ అంటే మొత్తం 1.5 గ్లాస్ వాటర్ మనం దీంట్లో వేసుకోవాలన్నమాట. ఒక్కసారి కొంచెం సాల్ట్ అనేది టేస్ట్ చూడండి, మీకు సరిపోయింది అనిపిస్తే ఓకే, కొంచెం సరిపోలేదు ఎందుకంటే మరీ చప్పగా ఉన్న తినలేం కదా. సో సాల్ట్ కానీ కొంచెం మిరియాల పౌడర్ కానీ కొంచెం తక్కువైంది అనుకుంటే లైట్గా వేసుకోండి. అవన్నీ వేసుకున్న తర్వాత వాటర్ కూడా వేసుకొని ఒక 15 మినిట్స్ మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మంచిగా ఉడకనివ్వండి. లో ఫ్లేమ్లో ఖచ్చితంగా 15 మినిట్స్ కన్నా ఎక్కువ వద్దు, 15 మినిట్స్ కన్నా తక్కువ వద్దు. సో ఇలా వేసుకొని 15 మినిట్స్ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేస్తే వెయిట్ లాస్ ఓట్స్ సూప్ అనేది మనకి రెడీ అయిపోయింది. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది, డైలీ తిన్నా కూడా తినాలనిపిస్తుంది. ఇది మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తినొచ్చు, ఎప్పుడైనా ముందు రోజు కొంచెం హెవీగా తిన్న రోజు లంచ్లో కూడా ఇది తీసుకోవచ్చు, డిన్నర్లో తీసుకోవచ్చు. సో మీ ఇష్టం అనమాట, ఇది ఎప్పుడు తీసుకున్నా హెల్తీయే, డైలీ తీసుకోవచ్చు. ఒక 15 డేస్ వరకు మీరు రెగ్యులర్గా డిఫరెంట్ వంటలు ఏమి చేసుకునే ఓపిక లేకుంటే, ఏం వంటలు తెలియకపోతుంటే ఇది చేసుకొని తినేసేయండి. ఫైనల్గా దీంట్లో లెమన్ అనమాట, లెమనే ఓట్ సూప్కి మంచి టేస్ట్ అనేది ఇస్తుంది. వితౌట్ లెమన్ సూప్ అంత ఎవరికి నచ్చదు. సో మంచిగా నిమ్మకాయ పైనుంచి పిండేసుకొని ఇంకా వేడిగా వర్షం పడేటప్పుడు మంచిగా ఎంజాయ్ చేస్తూ తిన్నారంటే మీకు మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అలాగే వెయిట్ రెడ్యూస్ అవుతారు. దీంట్లో మనకి ఫైబర్ ఎక్కువ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, మనకి చాలా మంచిది అనమాట. అసలు నా ఎక్స్ప్రెషన్స్ చూడండి, ఫస్ట్ టైం నేను మంచిగా సాటిస్ఫాక్షన్గా ఒక సూప్ తింటున్నాను అంటే ఇదే అనమాట. చాలా అంటే చాలా యమ్మీగా ఉంది. ఇట్లా మంచిగా వర్షం పడుతున్నప్పుడు కూల్ క్లైమేట్లో ఇది తింటుంటే వేడిగా కడుపులోకి వెళ్ళిపోతుంది. సో మా హస్బెండ్కి కూడా చేస్తానంటే అసలు నాకు సూప్ వద్దు ఏదొద్దు అని చెప్పారు. సో ఇంకా అంతే, ఏం చేస్తాం, మనం హెల్తీగా తిన్నామన్నప్పుడు వాళ్ళు తినరు. సో నా వరకు అయితే నేను చేసుకొని తినేసాను అనమాట. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. మీరు ఖచ్చితంగా ట్రై చేసి నేను చెప్పినట్టు ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది నేనైతే డిన్నర్ అరౌండ్ 7 లోపు కంప్లీట్ చేశాను. 6:30కి స్టార్ట్ చేశాను, 6 o'clockకి ప్రిపేర్ చేసుకుంటాను. 6:15, 6:20 కల్లా ప్రిపరేషన్ అంతా అయిపోతుంది. సో 6:30కి కూర్చొని తింటే హ్యాపీగా చిన్నగా తింటుంటే 6:45 అంటే 7 లోపు మన డిన్నర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇదన్నమాట కంప్లీట్ వీడియో నచ్చితే లైక్ చేయండి.